మీట్ ఒక బాధాకరమైనటువంటి ప్రెస్ మీట్గా మనం భావించాలి. మనం పరమ పవిత్రంగా భావించేటటువంటి దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూముల్ని ఓ పక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళకి దోచిపెట్టేటటువంటి కార్యక్రమం ఏ విధంగా తెరలేపారనే దానికి సంబంధించి నిన్న వాళ్ళు రిలీజ్ చేసినటువంటి జియో నెంబర్ 15ను చూస్తే అత్యంత దారుణంగా దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి వ్యవసాయేతర భూములు ఏదైతే ఉంటాయో ఆ భూములు అంటే దేవాదాయ శాఖ పరిధిలో వివిధ ఆలయాలు కావచ్చు, మఠాలు కావచ్చు, సత్రాలు కావచ్చు, లేదంటే ఇతర ధార్మిక సంస్థల పేర్లతో ఉన్నటువంటి వేలాది ఎకరాల భూముల్ని ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే వాళ్ళకి కావాల్సినటువంటి వ్యక్తులకి కావాల్సినంత రేటుకి ఇచ్చేటటువంటి కార్యక్రమానికి నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెరలేపింది, చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం. అంతకుముందు ఎప్పుడైనా సరే దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి వ్యవసాయేతర భూములు ఏదున్నా కూడా అంతకుముందు జియో నెంబర్ 426 ప్రకారం ఆ భూముల్ని వేలం ద్వారా మాత్రమే దక్కించుకోవాలంటే ఎవరైతే వేలంలో పార్టిసిపేట్ చేస్తారో ఆ పార్టిసిపేట్ చేసి దానికి ఒక ధర నిర్ణయిస్తారు. ఆ ధర ప్రకారమే ఏదైతే ఆ భూములు అనే దానికి లీజ్ ఇవ్వాలి. కానీ ఇప్పుడు ఒక సింగిల్ దరఖాస్తు ఎవరు చేసుకున్నా అక్కడ ఉన్నటువంటి అధికారులు వాళ్ళకి నచ్చినటువంటి రేటుకి నచ్చినటువంటి వ్యక్తులకి కట్టబెట్టేటటువంటి కార్యక్రమానికి నిన్న తెరలేపారు. అది కూడా సాక్షాత్తుగా మన క్యాబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయం. ఆ క్యాబినెట్లో మన సనాతన డ్రామా ఆర్టిస్టు క్యాబినెట్ మంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటిది అని అంటే దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఏదైతే మఠాలు కానీ సత్రాలు కానీ ఆలయాలకు సంబంధించినటువంటి భూములు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 4,67,000 ఎకరాలు ఉన్నాయి. 4,67,000 ఎకరాలు. దాంట్లో ఏదైతే పట్టణ ప్రాంతాల్లో అత్యంత ఖరీదైనటువంటి అంటే దాదాపు ఎకరం 20 కోట్లు 30 కోట్లు చేసేటటువంటి భూములు కూడా ఉన్నాయి. దాంట్లో 4,244 ఎకరాలు. దీన్ని అప్పనంగా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి దోచిపెట్టేటటువంటి కార్యక్రమం. దానిలో 4,244 ఎకరాలంటే 2,05,40,960 చదరపు అడుగుల స్థలాలు. దీంట్లో 1,55,00,000 చదరపు అడుగుల స్థలాలు ఖాళీ స్థలాలు, 50,000 చదరపు అడుగులు ఆల్రెడీ బిల్డింగ్స్ రూపంలో ఉన్నాయి. వీటన్నిటినీ ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి మనుషులకి అప్పనంగా 99 పైసలకో లేదంటే రూపాయికో లేదంటే ₹1 లీజుకి ఇచ్చేటటువంటి కార్యక్రమానికి తెరలేపారు. దీని ద్వారా మామూలుగా అయితే కోట్లాది రూపాయల ఆదాయం ప్రభుత్వానికి రావాలి. ఎందుకంటే లీజుకి ఒక ధర లీజుకి ఒక ధర ఫిక్స్ చేసి ఏదైతే వేలం పెడితే ఆ వేలం ద్వారా పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఇవ్వాలి. కానీ అలా కాకుండా ఇది ఎవరు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి ఇచ్చేటటువంటి కార్యక్రమంగా నిన్న జియో నెంబర్ 15ని ఇవ్వటం జరిగింది. ఇదే దారుణమైనటువంటి సంఘటన. దీనికి మించి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి దాదాపుగా అధికార రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం 350 కోట్ల రూపాయల విలువైనటువంటి స్థలం, మార్కెట్ విలువ చూసుకుంటే దాదాపుగా 3,000 కోట్ల రూపాయల విలువైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం స్థలాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఏదైతే టీవీ మసాలా చైర్మన్ ఇప్పుడు టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు సంయుక్తంగా ఇద్దరు కలిసి కుమ్మక్కై 3 అంచెల విధానంలో దాన్ని మ్యానిపులేట్ చేసి 350 కోట్ల విలువైనటువంటి స్థలాన్ని ఏదైతే దారాదత్తం చేసినటువంటి పరిస్థితి. కేవలం 25 కోట్ల రూపాయలకి 350 కోట్లు దాని అధికార రిజిస్ట్రేషన్ వాల్యూ, మార్కెట్ విలువ చూస్తే 3,000 కోట్లు ఆస్తి. దాన్ని కేవలం 25 కోట్లకి ఇచ్చినటువంటి పరిస్థితి. ఏంటిది అంటే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మభ్యపెట్టే విధంగా జిఓఎంఎస్ నెంబర్ 22/2025 ఆగస్టు 7వ తారీఖున గతంలో ముంతాజ్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే అది ఒబరాయ్ గ్రూపుకు సంబంధించింది. దానికి పేరూరు అనేటటువంటి గ్రామంలో సర్వే నెంబర్ 604లో 24.68 ఎకరాల భూమి అంటే 25 ఎకరాల భూమిని రద్దు చేసేస్తున్నాం, అంతకుముందు ఇచ్చినటువంటి భూమిని రద్దు చేస్తున్నాం అని చెప్పి ఈ ప్రభుత్వం రాగానే ఒక జియో ఇచ్చింది. దాని జిఓఎంఎస్ నెంబర్ 22/2025. వాళ్ళు ఏం చెప్పారు, తిరుమల ఆధ్యాత్మిక పవిత్రతను కాపాడటానికి దీన్ని మేము రద్దు చేస్తున్నాం. ఇది ముంతాజ్ అనే పేరుతో హోటల్ ఉంది కాబట్టి ఆ హోటల్ నిర్మాణం చేపట్టాలని అక్కడ నిర్ణయించారు కాబట్టి ఆ పేరూరు అనే గ్రామంలో దాన్ని రద్దు చేస్తున్నామని చెప్పి జీవోని రిలీజ్ చేశారు. అదే రోజు ఇంకో జీవోని రిలీజ్ చేశారు. అదే ఆగస్టు 7, 2025న ఇంకో జీవోని రిలీజ్ చేసి జిఓఎంఎస్ నెంబర్ 21/2025 ఈ భూమిని రద్దు చేశామని ప్రకటించి ఈ ప్లేస్ లో
అత్యంత విలువైనటువంటి భూమి ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం, మనం అలిపిరి అంటే అందరికీ తెలుసు, అలిపిరికి దగ్గరలో ఉన్నటువంటి 25 ఎకరాల భూమి శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య ముఖద్వారానికి దగ్గరగా ఉన్నటువంటి సర్వే నెంబర్ 588/A తిరుపతి అర్బన్కు సంబంధించినటువంటి అలిపిరి వద్ద ఉన్నటువంటి 25 ఎకరాల భూమిని దీనికి బదలాయిస్తున్నట్టుగా చూపించారు. అంటే పేరూరు గ్రామంలో ఉన్న 25 ఎకరాల భూమిని రద్దు చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి అలిపిరి దగ్గర ఉన్నటువంటి భూమిని ఇస్తున్నామని చెప్పారు. ఇప్పుడు ఈ అలిపిరి దగ్గర ఉన్నటువంటి భూమి విలువ ఎకరం 15 కోట్లు, అంటే 25 ఎకరాలు దాదాపుగా 375 కోట్లు విలువైనటువంటి భూమి. దాని మార్కెట్ రేటు ఏదైతే చూస్తే 3000 కోట్లకు పైగా ఉంటుంది. దాన్ని 3 అంచెలు ఏం చేశారు, GOMS నెంబర్ 45/2025 అని చెప్పి మొన్న 13 డిసెంబర్ 2025న మోసపూరిత మార్పిడి ద్వారా దక్కించుకున్నటువంటి ఈ టీటీడీ పవిత్ర భూమిని స్వరా హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కేటాయించారు. ఇక్కడేమో ముంతాజు, ఒబరాయి, ఇప్పుడు స్వరా. ఈ స్వరా అంటే ఎవరిది? ఒబరాయి గ్రూప్ లోనే వన్ ఆఫ్ ద ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి పార్ట్నర్ అనుకోవచ్చు, లేదంటే వాళ్ళది డిఫరెంట్ నేమ్ తో పెడతారు కదా. ఒబరాయి గ్రూప్ కి సంబంధించిందే స్వరా హోటల్ ప్రైవేట్ లిమిటెడ్. అంటే అంతకుముందు వాళ్ళు ముంతాజ్ అని పేరు పెట్టినా, ఒబరాయి అన్నా, స్వరా అన్నా ఒకటే. కాకపోతే 25 ఎకరాలు ఎక్కడో ఉన్న పేరూరు గ్రామంలో 25 ఎకరాలు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేటాయిస్తే ఇప్పుడు డైరెక్ట్ గా అలిపిరి దగ్గర ఉన్నటువంటి విలువైనటువంటి భూమిని తీసుకొని వచ్చి వాళ్ళకి దారాదత్తం చేశారు. అంటే 25 కోట్ల విలువైనటువంటి భూమిని వాళ్ళకి బదలాయించి 3000 కోట్ల రూపాయల విలువైనటువంటి ఏదైతే తిరుమల ఆస్తిని అప్పనంగా ప్రైవేటు వ్యక్తులకి దోచిపెట్టేటటువంటి కార్యక్రమం ఒకవైపు. ఇన్ని జరుగుతా ఉన్నాయి. ఇంత జరుగుతా ఈ విధంగా దోపిడీకి ఒక పక్క మార్గాన్ని తీసుకొని వెళ్ళి ఇంకో పక్క దేవాలయాలలో రోజు రోజుకి జరుగుతున్నటువంటి అపవిత్రాలు, దేవాలయాల్లో ఏదైతే జరుగుతున్నటువంటి దాడులు, దేవాలయాల పవిత్రతని రోజు రోజుకి దెబ్బతీస్తున్నటువంటి తీరు. మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2వ అతి పెద్ద దేవాలయంగా మనం విజయవాడ దుర్గమ్మ ఆలయం ఉంది. దుర్గమ్మ ఆలయంలో గడిచిన 15 రోజులుగా జరిగినటువంటి ఘోరాలు, అపచారాలు, 15 రోజుల్లో 4 ఇన్సిడెంట్. మొన్నటికి మనం చూస్తే డిసెంబర్ 27వ తారీఖున ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు దుర్గమ్మ గుడికి మొత్తం పవర్ అంతా ఆపేశారు, అంటే కరెంట్ కట్ చేశారు. రాష్ట్రంలోనే అతి పెద్ద దేవాలయంలో పవర్ కట్. అది కూడా ఎంత, 1 నిమిషమో 2 నిమిషాలు కాదు, 10:30 నుంచి 2 గంటల వరకు 70,000 మంది భక్తులు ఆలయంలో ఉన్నారు ఆ రోజు. అంటే అమ్మవారికి కరెంటు తీసేశారు. ఇంతకంటే దారుణం, ఇంతకంటే అపవిత్రం ఇంకేమన్నా ఈ కూటమి ప్రభుత్వంకి ఉంటుందా? 2వ ఇన్సిడెంట్ వచ్చి జనవరి 9 మొన్న 2026, అంటే నిన్న శుక్రవారం రోజు. శుక్రవారం అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి శ్రీచక్ర నవవర్ణార్చన అనేటటువంటి సేవ అర్చన ఉంటుంది. ఆ అర్చనలో ఏదైతే ఆవు పాలను వాడతారో ఆ ఆవు పాలలో పురుగులు వచ్చినాయి. అంటే అమ్మవారికి అర్చన చేసే పాలలో పురుగులు వచ్చినాయి అంటే ఈ కూటమి ప్రభుత్వానికి పురుగులు పట్టిపోయే రోజు దగ్గరలో ఉందనే కదా దానికి అర్థం. ఎంత దారుణమా, అంటే అంత లెక్కలేనితనమా? అమ్మవారు కూడా మన ఏం చేస్తారులే అనేటటువంటి ఆ రేంజ్కి వెళ్ళిపోయారు వీళ్ళు. అంతకుముందు ఎప్పుడన్నా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిందా? అర్చనలో పాలు, ఆవు పాలని ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా ఉండేటటువంటి పాలను వాడతారు. కానీ మీరు మొన్న ఒక కాంట్రాక్టర్కి ఇచ్చి టెట్రా ప్యాకెట్లు వాడాడంట. అంటే అంత కొవ్వెక్కి కొట్టుకుంటా ఉన్నారా? అంటే మీకు దేవుడన్నా అమ్మవారన్నా అసలు అంత లెక్కలేనితనంగా బిహేవ్ చేస్తా ఉన్నారా? అర్చన కూడా దాదాపుగా అరగంటకు పైగా ఆగిపోయినటువంటి పరిస్థితి. వందలాది మంది భక్తులు చూస్తుండగానే ఈ సంఘటన జరిగినటువంటిది. ఇదే జనవరి 9 మళ్ళీ అదే రోజు ఏదైతే దుర్గమ్మ ఆలయంలోని మహామండపంలో 5వ అంతస్తులో కేక్ కట్ చేయబోయారు. మీడియా వాళ్ళు చూస్తే దాన్ని ఆపేశారు. అంటే కేక్ అంటే తెలుసు కదా మీకు, ఎగ్ అయి ఉంటాయి. ఆ కేక్ కట్ చేయబోయారు మహామండపం 5వ అంతస్తులో. ఈరోజు చూస్తే జనవరి 10 దుర్గమ్మ గుడిలో ఉచిత ప్రసాదం కౌంటర్ వద్ద భక్తులకి కరెంట్ షాక్ తగిలినటువంటి పరిస్థితి. 15 రోజుల వ్యవధిలో ఇక్కడ మనకి కోతవేటు దూరంలో రాజధాని ప్రాంతం అని చెప్పుకుంటున్న మన ఏరియాలో దుర్గమ్మ గుడిలో 4 ఏదైతే అపచారాలు జరిగినటువంటి పరిస్థితి. మరి దీనికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? దేవాలయాల మీద దాడులు చూస్తూ ఉంటే మొన్నటికి మొన్న ఇక్కడ మన గోదావరి జిల్లాలో ద్రాక్షారామం, పవిత్ర పంచారామ క్షేత్రాల్లో ఒకటైనటువంటి ద్రాక్షారామంలో శివలింగాన్ని బగలగొడతాడు. అదేమంటే శివభక్తుడు అని చెప్పి
ఎస్పీ ప్రెస్ మీట్ పెడతాడు. అదేందో మరి శివభక్తుడు వెళ్ళి శివలింగాన్ని ఎట్టబగల కొడతాడు, ఏదో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి రామారావు భక్తుడిలాగా రామారావు గారికి వెళ్ళి వెన్నుపోటు పడిచినట్టుగా ఇతనేమో శివభక్తుడు అంట, ఇతను వెళ్ళి శివలింగాన్ని పగలగొట్టాడంట. మళ్ళీ చూస్తే మన సింహాచలంలో పులిహారలో ప్రసాదంలో నత్తొస్తే ఉల్టా కేసు, ఎవరైతే నత్తొచ్చిందని చెప్పిన వాళ్ళ మీద కేసు పెట్టినటువంటి పరిస్థితి. తిరుమలలో నిన్న ఖాళీ మద్యం సీసాలు ఉన్నాయని చెప్పి ఏదైతే అక్కడ ఫొటోస్ చూపిస్తే ఎవరైతే ఆ ఫోటోలు తీశారో వాళ్ళ మీద కేసు పెట్టినటువంటి పరిస్థితి. మొన్నటికి మొన్న తిరుపతిలో గోవిందరాజస్వామి ఆలయంలో డైరెక్ట్గా గుడి మీదకి ఎక్కేస్తాడు, గోపురం మీదకి ఎక్కేసి కలశాలను బీకేస్తా ఉంటారు. మరి ఏం చేస్తా ఉన్నారు? అంత సెక్యూరిటీ లేకుండా ఎలా ఉంది? ఇప్పుడు విజయవాడ దుర్గమ్మ గుడి కావచ్చు, ఇలా రోజు రోజు అపవిత్రాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వం మాత్రం లెక్కలేని తరంగా దేవుడంటే లెక్క లేదు, దేవుడంటే భయం లేదు, భక్తి లేదు, పాపభీతి అంతకంటే లేదు. మనల్ని ఎవడేం చేస్తాడులే అనేటటువంటి స్థితికి ప్రభుత్వం, దేవుడంటే మన్నేం చేస్తాడులే దేవుడు అనే లెక్కకి ప్రభుత్వం వెళ్ళిపోయినట్టుగా కనపడతా ఉంది. నేను అడుగుతా ఉన్న సూటిగా, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు సనాతన డ్రామాలు బాగా వేస్తారు, మెట్లు కడుగుతా సారీలు చెప్తా, ఇది మీ దినచర్యలో భాగంగా ఉంటుంది కదా. ఇప్పుడు మరి సారీ చెప్తారా, మరి మెట్లు కడుగుతారా, మరి లేదంటే మాదాపూర్లో ఉంటే మాదాపూర్లో ఏమన్నా గడుగుతారా, ఇంకెక్కడన్నా ఉంటే ఫామ్ హౌస్లో ఉంటే ఫామ్ హౌస్లో ఏమన్నా గడుగుతారా? మరి ఇన్ని ఘోరాలు జరుగుతుంటే దీనికి సమాధానం చెప్పమని చెప్పి ఏదైతే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి దేవాదాయ శాఖ మంత్రిని కావచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రుల్ని, ముఖ్యమంత్రిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉంది, సమాధానం చెప్పమని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ప్రాబ్లం వచ్చినా జగన్ గారే కారణం, ఆయనకి ఇంకెక్కడన్నా ప్రాబ్లం వచ్చినా జగన్ గారే కారణం. అసలు సిగ్గుండాలి కదా మాట్లాడటానికి. ఏమైనా 45 ఏళ్ల రాజకీయ అనుభవం, 4 సార్లు ముఖ్యమంత్రి, 4 గీసుకోవడానిక ప్రధాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడవటం ఏంటి? ఆధ్యాత్మిక కుట్ర ఎవరు తెరలేపారు? మీరు అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి ఒక మనిషి అనేవాడెవడన్నా మాట్లాడతాడా? ఒక ముఖ్యమంత్రిగా మీరు మాట్లాడారు, మీకు సుప్రీంకోర్టు అక్షంతలు వేసినా ఇంకా సిగ్గురాల. ఆధ్యాత్మిక కుట్రకు ఎవరు తెరలేపుతుంది? మీరు కదా. ఇన్ని ఆలయాలు, ఇన్ని దాడులు జరుగుతా ఉంటే ఏం చేస్తా ఉన్నారు? మరి 19 నెలలుగా ఈ రాష్ట్రంలో జరిగిన సంఘటనలన్నిటి మీద సిబిఐ ఎంక్వైరీ కానీ, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో కానీ విచారణ నేపిద్దామా? దానికి సిద్ధమా? మరి ఆధ్యాత్మిక కుట్రకు తెరలేపింది ఎవరు రాజకీయంగా ఈరోజు తిరుమలను కానీ మిగిలిన గుళ్ళు కానీ వాడుకుంటూ కుట్రలకు పాల్పడుతున్నారో మరి మేమైతే ఎంక్వైరీకి సిద్ధం, మీరు సిద్ధంగా ఉన్నారా? సమాధానం చెప్పని అడుగుతా ఉన్నా. ఊరకు రోజు సొల్లు కబుర్లు, పోసుకోలు కబుర్లు ఈ కాదు కదా ఆధ్యాత్మిక కుట్ర. ఏది వెళ్ళి శివలింగాన్ని పగలగొట్టమని చెప్పి మేము చెప్పావా? లేదంటే తిరుమల విజయవాడ దుర్గమ్మ గుడిలో కరెంట్ కట్ చేయమని మేము చెప్పావా ఆధ్యాత్మిక కుట్ర అంటే? లేదంటే ఆవు పాలులో పురుగులు రమ్మని చెప్పి మేము చెప్పావా? లేదా పురుగులు తీసుకెళ్ళి మేము అనేసావా? మాట్లాడటానికి చంద్రబాబు నాయుడికి సిగ్గు సరం ఎటు లేదు. నీ ఖచ్చితంగా ఈ దేవుడితో పెట్టుకున్నావు నువ్వు. దేవుడు లడ్డులో ఏదైతే జంతువులు కొవ్వన్నట్టు మాట్లాడావు కాబట్టి దానికి తగిన ప్రాయశ్చిత్తం అనిపించే రోజు దగ్గరలో ఉంది. ఖచ్చితంగా అన్ని దేవుడు గమనిస్తున్నాడని మాత్రం చెప్తా ఉన్నాం. మేమన్నామా మీకు కనీసం మీకు రాష్ట్రం అన్న భావం లేదు, కనీసం కుల భావన అన్న తెచ్చుకోండి, కులమంతా నాకు ఓట్లు వేయండి. మనాడు ఎవడు ఇప్పటి వరకు కనీసం ఇక్కడ ముఖ్యమంత్రి కూడా అవ్వలేదు, తెలుగుదేశం వాళ్ళు ఏదో ముష్టి అత్త అన్నారు, కనీసం నేను ఆ ముష్టి అన్న తీసుకుంటా, మీరు కుల ఫీలింగ్ తీసుకోండి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందా? మీరన్న పవన్ కళ్యాణ్ అన్నాడా? ఐఆమ్ అపాజ్, అదే నాకు రాదులే కానీ ఆయన భాష, అదే టింగ్ టింగ్ ఏదో అంటాడు కదా, సనాతన అన్ అపాలజిట్ అది నాకు రాదు ఆయన చెప్పింది, ఎందుకంటే ఆయన అంటే సినిమా డైలాగులు చెప్పినట్టుగా అన్అపాలజిస్ట్ అదే అట్ట సనాతని అని చెప్పి ఆ వేషం, పొద్దునే ఆ వేషం, రాత్రి ఇంకో వేషం. ఈ వేషాలు ఏమని మేము చెప్పామా? ఎవరు మతాల మధ్య మీకు మతం అంటే ఇది లేదు, నేను వెళ్ళి మెట్లు గడుగుతా, సనాతన డ్రామా ఇప్పుడు కొత్తగా ఎత్తుకున్నా, ఒకరోజు చెగువేరా, ఒకరోజు హిందూ మతం, ఈ ఎత్తుకోమని మేము చెప్పామా? ఈరోజు మేము అన్ని మతాలని సమానంగా గౌరవిస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు బూట్లు వేసుకొని పూజలు చేస్తాడు, ఏ రోజు జగన్ గారు ప్రసాదాన్ని కూడా బూట్లు వేసుకొని తీసుకోవాలా? ఇదే పవన్ కళ్యాణ్ ప్రసాదాన్ని, ఏదైతే పరమ పవిత్ర ప్రసాదాన్ని బూట్లు వేసుకొని తీసుకుంటారు. ఇప్పుడు చెప్పండి, ఎవరు హిందూ మతం, ఎవరు హిందూ మతాన్ని గౌరవిస్తున్నారు? 40 గుళ్ళు విజయవాడలో కూల్చింది చంద్రబాబు నాయుడు గారు అయితే తిరిగి కట్టించింది జగన్మోహన్ రెడ్డి గారు. 29 మంది పుష్కరాల్లో చంపింది చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికేమైనా పాపభీత ఉందా? గోదావరి పుష్కరాల్లో చనిపోతే ఏం రాద్ధాంతం చేస్తున్నారు? జగన్నాథ రథచక్రాల్లో చనిపోలేదా? రైలు ప్రమాదాల్లో చనిపోవట్లేదని చెప్పి హేళనగా మాట్లాడింది ఎవరు? ఇప్పుడు చెప్పాలంటే మతాలు కులాలని అడ్డం పెట్టుకొని
గలీజ్ రాజకీయాలు చేసేది ఎవరో ప్రజలకు కూడా అర్థమవుతా ఉంది. వాళ్ళే అధికారంలో ఉన్నారు కదా ఇప్పుడు. 19 నెలల నుంచి గుడ్డిగాడికి పళ్ళు అవుతున్నారంట, ఖాళీ లేదా, దోచుకునే పనిలో ఉన్నారా? ఎనీ ఎంక్వైరీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. నేను అంటున్నా కదా, ఈ 19 నెలల్లో మా మీద మీరు తప్పుడు ఆరోపణలు చేశారు. ఏది తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు అన్నారు, తర్వాత ఏమన్నారు, కల్తీ నెయ్యి అన్నారు. జంతువుల కొవ్వుకి కల్తీ నెయ్యికి తేడా ఉంది కదా. సో ఇప్పుడు ఏమంటారు, మళ్ళీ కొద్దిసేపు రసాయనాలు అంటారు. అసలు వాడామని కొద్దిసేపు చెప్తారు, వాడలేదని కొద్దిసేపు అంటారు. 1,00,000 లడ్లు అయోధ్యకు పంపించామని ఒక ఆయన అంటాడు, ఇంకొక ఆయన ఏమో ఆ ప్రసాదం మేము అక్కడికి తీసుకెళ్లి ఇచ్చాము బాగుందని ఒకళ్ళు ఆయన అంటాడు. ఎవరు నోటికి వచ్చి వాళ్ళు మాట్లాడితే ఎట్లా? మా ప్రభుత్వంలో చాలా ట్రాన్స్పరెంట్ గా మేము వ్యవహరించాం. అందుకనే వీళ్ళు మా మీద ఏమీ చేయలేక ఇప్పటికీ కేవలం ఆరోపణలు చేస్తా 2 సంవత్సరాలు అవుతున్న ఆరోపణలకే పరిమితం అయ్యారు. అదే ఏమన్నా ఉంటే ఎంక్వైరీ చేసుకోమంటున్నాం కదా. మీరు ఎన్ని ఎంక్వైరీలు వేసుకుని ఏం చేసుకుంటారో చేసుకోండి, మేము ఎక్కడ తప్పు చేయలేదు కాబట్టి ఓపెన్ గా దేనికైనా సిద్ధం అంటున్నాం. ఓ పని చేద్దాం, 2014 నుంచి ఏదైతే ఇప్పుడు 26 వరకు, అంటే 26 జనవరి వరకు ఎంటైర్ అన్నిటి మీద సిబిఐ ఎంక్వైరీకి ఇద్దాం. మీ ప్రభుత్వం మా ప్రభుత్వం ఎవరు తప్పు చేశాడో తెలియదు కదా, ఒకటి కాదు అన్నిటి మీద ఇద్దాం. వాళ్ళు రెడీగా ఉన్నారా? లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ చెప్తే విచారణ మేము సిద్ధం, మేము ఎక్కడ తప్పు చేయలేదు కాబట్టి దేనికైనా మేము సిద్ధం అంటున్నాం. వాళ్ళు తప్పు చేసి భయపడతా ఉన్నారు కాబట్టి అతని కేసుల్ని అతనే దొంగలాగా కొట్టేయించుకుంటా ఉన్నాడు. ఏసీబీ చెప్పినా, ఏదైతే హైకోర్టు చెప్పినా, సుప్రీంకోర్టు చెప్పినా, ఏదైతే దర్యాప్తు సంస్థలో ఉన్న అధికారుల్ని ప్రభావితం చేసి తన కేసులను తానే కొట్టేయించుకున్నాడు. అలాంటి పిరికాడుతో డిస్కషన్ ఏంది? సో వాళ్ళు ఎన్ని రకాల ఆరోపణలు చేసుకున్నా ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాల మీద మేము సూటిగా అడుగుతున్నాం. మీరు వ్యక్తిగత విమర్శలు కాకుండా అడిగిన దానికి సమాధానం చెప్పండి. దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారో చెప్పండి. సింహాచలంలో 7 తొక్కిసలాట జరిగితే ఏమన్నారు, అదేదో సార్ 7 గోడ కూలి చనిపోతే 7 గోడ ఏదో కూలిందిలే అండి అన్నారు. 5 మంత్రులు వారం రోజుల నుంచి అక్కడే ఉన్నారు, దాన్ని ఆ ఏర్పాట్లన్నీ పర్యవేక్షిస్తా. కాశీబొగ్గలో 9 మంది చనిపోతే అది ప్రైవేట్ గుడి అన్నారు. ప్రైవేట్ గుడి ఏంటి అంటే మాకు సంబంధం ఉంటుందా? ప్రైవేటు పబ్లిక్ అయినా ఉంటుందా ప్రభుత్వానికి? సో చూడాల్సిన బాధ్యత అలగలేదా? వాళ్ళు తప్పించుకునేటటువంటి కార్యక్రమం దాన్ని మా మీద బుర్ర జల్లటం వాళ్ళకి అలవాటే. నేను ఒకటే చెబుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ అన్యాయాలు, ఈ దారుణాలు దేవాలయాల మీద మరీ ముఖ్యంగా జరుగుతున్నాయి. దేవాలయ భూముల్ని ఏ విధంగా దోచేసే కార్యక్రమం జరుగుతుందో దీని మీద మరి వాళ్ళు ఎంక్వైరీకి వేయడానికి సిద్ధమైతే చెప్పమని అడుగుతా ఉన్నా.